TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। सैनिक स्कूल में दाखिलों में तेलंगाना की नाइंसाफ़ी, तलबा की मरकज़ी हुकूमत से अपील। तलबा के वालिदैन जिन्होंने दाखिला इम्तिहान में क्वालिफाई किया था लेकिन मुकामी आबादी की वजह से अपनी नशिस्तें खो दी थी, इन्होंने अपनी शिकायत का इजहार किया कि तेलंगाना के तलबा के साथ सैनिक स्कूल में दाखिलों में गैर मुनसिफाना सलूक किया जा रहा है। सोमाजीगुड़ा प्रेस क्लब में एक प्रेस कॉन्फ्रेंस में तलबा ने प्ले कार्ड्स आविज़ा किए जिसमें इनके लिए इंसाफ का मुतालबा किया गया और इनके साथ इम्तियाजी सलूक क्यों किया जा रहा है। साबिक MLC दिलीप कुमार, जिन्होंने मेहमान खुसूसी की हैसियत से इस प्रोग्राम में शिरकत की, कहा कि इलाके का मसला तेलंगाना के तलबा के लिए एक लानत बन गया है। इन्होंने कहा कि अगर तेलंगाना के तलबा को ज़्यादा नंबरात मिलते हैं तब भी स्कूल में दाखिला ना मिलने से तलबा के वालिदैन को काफ़ी परेशानी होती है। इन्होंने कहा कि माजी में मरकज़ी हुकूमत 50% फ़ंड्स के साथ सैनिक स्कूल और रियासती हुकूमत 50% फ़ंड्स के साथ क़ायम करने के लिए आगे आई, लेकिन साबिक़ KCR हुकूमत ने इस मौके का फ़ायदा नहीं उठाया। इन्होंने कहा कि इसकी वजह से इस वक्त संगीन मुश्किलात का सामना करना पड़ा है। इन्होंने कहा कि रेवंत रेड्डी की क़ियादत वाली कांग्रेस हुकूमत भी 2 साल मुकम्मल होने वाले सैनिक स्कूल के क़याम के सिलसिले में मरकज़ पर मुनासिब दबाव नहीं डाल सकी। इन्होंने कहा कि अगर तेलंगाना में नए स्कूल के क़याम तक पुराने निज़ाम में दाखिलों की इजाज़त दी जाती है, दोनों ख़तों के साथ इंसाफ किया जाएगा। इन्होंने जोर दिया कि तेलंगाना में जल्द अज जल्द स्कूल का क़याम अमल में लाया जाए। आइए नाज़रीन, देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। నమస్కారం। ఈరోజు తెలంగాణలో సైనిక్ స్కూల్ అనేది లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న మన విద్యార్థులు కూడా అడ్మిషన్కు నోచుకునే పరిస్థితి వచ్చింది. 288 మార్క్స్ వచ్చిన పిల్లాడికి అడ్మిషన్ రావట్లేదు. 138 వచ్చినోడికి వేరే రాష్ట్రానికి వస్తుంది. ఇక్కడ సైనిక్ స్కూల్ లేకపోవడం కొత్త నిబంధనల వల్ల, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నిబంధనలు లేవు, కొత్త నిబంధనలు పెట్టడం వల్ల ఈ నిబంధన ఏమిటంటే నాన్ లోకల్ కింద ఈ పిల్లలు పోటీ పడాల్సి వస్తుంది. అసలే తెలంగాణకు సుదీర్ఘకాలంగా అన్యాయం జరుగుతుంటే ఆఖరికి సైనిక్ స్కూల్ వ్యవహారాలు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడేది. గత ప్రభుత్వం BRS తప్పిది. ఎందుకంటే అప్పుడు యాక్చువల్లీ సైనిక్ స్కూల్ ఇస్తాను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోరుకొండ, కనిగిరి స్కూల్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అయినాయో ఆంధ్రాకు సైనిక్ స్కూల్స్ 2 ఉండేవి. మన దగ్గర లేకపోయినప్పుడు అప్పుడు కేంద్రం దగ్గర నుంచి ఒక ప్రతిపాదన ఏముందంటే 50% మీరు పెట్టుకోండి, 50% మేము పెట్టుకోండి అంటే ఆశ్చర్యంగా BRS ఆ ప్రతిపాదన తిరస్కరించింది. ఏదో నాకు కూడా అర్థం కాదు ఎందుకు. సో ఆ షేరింగ్ అంటే ఏముంది, పెద్ద లెక్క కాదు. గవర్నమెంట్ లెవెల్లో సైనిక్ స్కూల్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు సగం పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది. అది BRS ఒక 10 ఏళ్ళు పుణ్యకాలం పోగొట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మన కొత్త ముఖ్యమంత్రి గారు ఆ ప్రతిపాదనకు అంగీకరించిన విన్నా నేను. ఈయన కూడా మరి 2.5 ఏళ్ళు అయింది. ఒకటి ఆయన అడిగింది కొడంగల్ని అడిగింది, పోతే పోనీ రాష్ట్రంలో వస్తే చాలు కొడంగల్ తెచ్చుకో. కానీ ఇంత టైం పట్టకూడదు కదా. నీకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, నువ్వు గోవా ఇచ్చండి. నాకే తెలిసి ఆయన అడిగిన రిప్రజెంటేషన్స్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాడు. మధ్యకాలం 1,32,000 కోట్ల డిమాండ్ చేసాడు పోయి కేంద్రాన్ని. ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా. కానీ అందులో నేను సైనిక్ స్కూల్ ప్రతిపాదన ఉంది, సైనిక స్కూల్ మాకు తెలంగాణకి ఇవ్వండి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కింద తీసుకుంటే ఈ పిల్లలు చూసినా పాపం ఎంత కష్టపడి చదువుతారు. ఆ స్కూలు నేను పోయిన చీఫ్ గెస్ట్గా అద్భుతమైన మెరిట్ ఉన్నది. చాలామంది లాస్ట్ ఎంతమంది సెలెక్ట్ అయిందా, 126 పిల్లలు వాళ్ళు సెలెక్ట్ అయింది దీనికి సైనిక్ స్కూల్కి. అట్లాంటి సందర్భం ఈసారి 0 అయిపోయాయి. సో ఇది నేను చాలా సీరియస్గా తప్పుపడుతున్నా గత BRSని, ఈరోజు కాంగ్రెస్ని కూడా. తక్షణమే వాళ్ళు అది PPP మోడలా లేదా బడ్జెట్ షేర్ చేసుకుంటావా, ఏదేమైనా సరే మీరు చొరవ తీసుకొని మినిమం 2-3 స్కూల్స్ మన తెలంగాణ కూడా కేటాయించాలని ఒక డిమాండ్. అయితే ఫార్చునేట్లీ నేను R&D అధ్యక్షుడు కాబట్టి జయంత్ చౌదరి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. సో ఈ సైనిక్ స్కూల్ అన్నది డిఫెన్స్కి సంబంధించిన అంశమైనా కూడా వారిని తీసుకొని డిఫెన్స్ మినిస్టర్ కూడా కలుస్తాను మా వంతు కృషిగా. బట్ యాక్చువల్లీ పూనుకోవాల్సింది స్టేట్, ఎందుకంటే షేరింగ్ అతను చేయాలి. మనం పోయి కాగితం ఇస్తే కాదు, ఆయన రెడీగా ఉండాలి. 50% బడ్జెట్ తనకి కేటాయించాలి అంటే ల్యాండ్ ఇవ్వాలి, కొద్దిగా డబ్బులు పెట్టుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడు కానీ రాదు. మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు ఎవరు దృష్టికి తీసుకురాలేదో తెలియదు. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న ముఖ్యమంత్రి, ఇట్లాంటి అంశాలు ఏవైతే తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆయన చేయాలి. ఉత్తనే మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడి లేకపోతే అందగత్తెల పోటీలు నిర్వహించి ఇది కాదు. ఇది లెక్క చూడ పిల్లలు ఎట్లున్నారు, వీళ్ళతో ఆడు నువ్వు ఫుట్బాల్ తెలుస్తుంది, మెస్సీతో ఆడితే నీకు ఈ సమస్య ఎట్లా తెలుస్తుంది. సో ఆ సోయితో ఆయన తెలంగాణ సోయితో దయచేసి ఈ సైనిక్ స్కూల్స్ శాంక్షన్ చేయించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.